అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. పొద్దున్నే 7:00 అయిందనమాట ఆ రోజు. ఇక పాప స్కూటీలో బయలుదేరి వెళ్తుంది కదా! ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వస్తున్నాడండి. మా బాబు బెంగుళూరులో చదువుతున్నాడు. ఇంకా హాలిడేస్ ఇచ్చారనమాట. ఇంక వాళ్ళు దిగున్నాడు. కొంచెం లేట్‌గా వచ్చింది బస్సు. అంటే లేట్‌గానే బుక్ చేసుకున్నాడు నైట్ ఎక్కేటప్పుడే. ఇక మా వారు లేరు సమయానికి. ఇంకా పాప నేనెళ్తానులేమ్మా నాకేం భయం లేదని చెప్పి వెళ్ళింది. నేనే కొంచెం కంగారు పడతా ఉంటాను. స్కూటీలో వెళ్తాం కదా! అని చెప్పి. కాస్త దగ్గరలోనే వెయిట్ జేస్తున్నాడు వచ్చేవాడు. ఇంక అక్కడికి వెళ్లి తీసుకొచ్చింది. చాలా రోజుల తర్వాత వచ్చాడండి మా బాబు. ఈ మధ్య కాలంలో ఒక 4, 5 డేస్ అలా హాలిడేస్ వచ్చినా సరే రాలేదనమాట మధ్యలో. కొన్ని కొన్ని పండగలప్పుడు అలాంటప్పుడు. ఒకేసారి వస్తానులేమ్మా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక అని చెప్పాడు. మధ్యలో ఇంటర్నల్స్ అవి జరుగుతా ఉంటాయి. ఇంకా అటు ఇటు తిరగనే నాకొక 2 డేస్ వేస్ట్ అయిపోద్ది అని చెప్పి రాలేదు వాడు. ఇక పొద్దున్నే మా వారు వెళ్ళిపోయేటప్పుడే ఇక చికెన్ తెచ్చిచ్చేసి ఎళ్ళాడు. ఇంకా వాడికిష్టమని చెప్పి దోస, చికెను ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ కోసం. ఇంకా దోసలో కంటే కాస్త లూజ్‌గా చేస్తే బావుంటది కదా! అందుకని సెపరేట్‌గా కొంచెం చికెన్ ఫస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తా ఉన్నాను. ఇంకా ఈ ఉన్నన్ని రోజులు ఈ 10, 15 డేస్‌లో వాడికిష్టమైనయన్నీ చేసి పెట్టుకోవాలి. ఎంతైనా ఫస్ట్ కిడ్ మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్, ఎఫెక్షన్ ఉంటది కదండీ! ఆ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా అందరూ సమానమే. కాకపోతే వీళ్ళ మీద ఏంటో ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది మనకి. అంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఇంక వాళ్ళకి ఫుడ్ పెట్టుకునే విషయంలో కావచ్చు, చదివించుకునే విషయంలో కావచ్చు, ఇంకా ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌లో జాయిన్ చేయడంలో కావచ్చు, అన్ని విధాలా ఎందుకు ఎక్కువ కేర్ తీసుకుంటాము. ఫస్ట్ ఇంక వాళ్ళే ఉంటారు కాబట్టి మనతో. ఇంక తర్వాత సెకండ్ కిడ్‌కి ఇంక వాళ్ళని ఇట్లా కాదని చెప్పి ఇంక వేరేలాగా వాళ్ళకై వాళ్ళ పనులు చేసుకునేలాగా ప్రిపేర్ చేస్తా ఉంటాం. నేనైతే నాకలాగే జరిగిందనమాట. ఇంకా ఇంక వాడికిష్టమైనవన్నీ చేసి పెట్టుకోవాలి ఈ 4 రోజులు. పిల్లలు మనతో ఉండేది మహా అయితే ఒక 15 ఇయర్సేనండి. తర్వాత వాళ్ళు చదువుల పరంగా, ఉద్యోగాల పరంగా, ఆ తర్వాత పెళ్ళిళ్ళని జెప్పి, ఇక ఇలాగే ఇంక చుట్టం చూపుల్లాగా వచ్చిపోతా ఉంటారు. దానికి మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. అందుకేనండి చిన్న పిల్లలున్న తల్లులకి చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మీ టైంని బిడ్డల కోసం మంచిగా కేటాయించుకోండి. ప్రతి టైంని. అంటే ఉన్న టైంలో వాళ్ళతో ఎక్కువగా మీరు స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. మళ్ళీ మళ్ళీ మనకి తిరిగి రావు గదా! ఆ రోజులు. ఇంకా వీడు వస్తూ వస్తూ కొన్ని ఈడ్చిన బట్టలు గూడా ఒక సైడ్ పెట్టుకొచ్చాడనమాట. ఇంకా అవి తీసుకెళ్ళి మిషన్‌లో వేసేస్తే ఇంక దాని పని అది జేసుకుంటా ఉంటది కదా! ఈరోజైతే కజ్జికాయలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక మళ్ళీ సంక్రాంతికి రానంటున్నాడు. ఇంకప్పుడు 2 డేసే ఉంటాయమ్మా! ఆ 2 డేస్‌కి ఏమొస్తానో చూస్తానులే అని జెప్పాడు. ఇక అందుకని జెప్పి ఇక ఈ 4 రోజుల్లో నచ్చినవన్నీ చేసి పెట్టుకోవాలి. ఎళ్ళేటప్పుడు కొన్ని చేసి పంపిస్తాను. ఆల్రెడీ ఒక వేసేస్తున్నాననమాట వేరే బట్టలు. ఇంకా ఇవి సెకండ్ టైమ్ వేస్తున్నానిక్కడ. ఇంకా నాకనిపిస్తా ఉంటది. నెక్స్ట్ ఇయరు పాప గూడా హాస్టల్ జాయిన్ అయిపోద్దేమో! ఇక ఒంటరిగా ఉండాలి కదా! అని. కానీ మా తప్పదండి మనకి. మనల్ని మనం ఏదో ఒక విధంగా బిజీ చేసుకోవాలి. ఏదో ఒక పనులు మన ఇంట్లో పనులు చేసుకునే పనులు కావచ్చు, ఇంకేదైనా వ్యాపకంగా ఏదైనా నేర్చుకోవడం గావచ్చు, ఏదో ఒక విధంగా మనల్ని మనం బిజీగా ఉంచుకోవాలి. ఇంక తప్పదు. ఇంకా పిల్లలు ఈ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో ఇంక బయట చదువుకోవాల్సొస్తుంది. ఇంక బయటే ఉద్యోగాలవి. ఇంకా సిటీలో లేని వాళ్ళకి ఇంక వాళ్ళు తప్పకుండా సిటీస్ గట్టా వెళ్ళాల్సొస్తది గదా! ఉద్యోగాలవి చేయాల్సొస్తే. ఇంకా చదువుల పరంగా కూడా ఇప్పుడు మనం కొంచెం దూరంగా ఎక్కడ మంచి కాలేజెస్ ఉంటే అక్కడే వేస్తున్నాం కాబట్టి ఇంక మనం ప్రిపేర్‌గా ఉండాలి. ఒక పాపనన్నా దగ్గరలో వేసుకుందామా అనుకుంటే పాప అన్నీ కొంచెం బయట దూరంగా ఉండే కాలేజీలో చూసుకుంటా ఉందనమాట. ఇంకా అంతేనండి. ఇంక మనమేంటంటే ఇంక చాలా టైం మనకి మిగిలిపోద్ది. కాబట్టి మనల్ని మనం బిజీగా ఉంచుకోవాలి. నేనైతే ఇంకా అదే ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏదో ఒక పనులతో ఏదన్నా నేర్చుకోవడమో, లేదంటే ఇంకా ఆధ్యాత్మికంగా మనం భగవంతునికి దగ్గరగా ఉండటమో, ఇట్లా మనల్ని మనం బిజీగా ఉంచేసుకోవాలండి. లేదంటే మనం బాగా డల్ అయిపోతాము. ఇవాళైతే
బాబు వచ్చున్నాడు కదా! ఇంకా వాడి కోసం వాడికి ఇష్టమైనవి ఏదైనా చేసి పెడదాము. మళ్ళీ సంక్రాంతికి వచ్చేలాగా లేడు. 2 డేసే అలా హాలిడేస్ ఉంటాయంట. ఇంక అందుకని ఇప్పుడే వాడికి నచ్చినవి చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇంక ఇవాళ నేనేమేం చేస్తాను ఆ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నాకు హెల్ప్ చేయడానికి సింధు గూడా వచ్చింది. సింధు గూడా ఈ వీడియోలో కనపడతది మీకు. ఇంకా వస్తూ వస్తూ స్వీట్స్ తీసుకొచ్చింది బోలెడన్ని. సింధు వాళ్ళ పిన్ని పంపించారంట. ఇంక వాళ్ళ కోడలిది శ్రీమంతం. ఇంక ఇవన్నీ బోలెడన్ని స్వీట్లు తీసుకొచ్చింది. అక్క నాకు కూడా పంపించారనమాట. ఈ ఇంకా అలాగే శ్రీమంతానికి చలివిడి చేసి పెడతారు కదా కంపల్సరీగా. వేరుశనగ పప్పులేసి చాలా బాగుంది టేస్టీగా. ఆల్రెడీ కొంచెం తినేసాను. పండు తోంబూలం అన్నీ పంపించారు. ఇంకా నేను కూడా ఊరగాయ సింధుకి సపరేట్గా తీసి పెట్టానండి. ఆ రోజు చేశాను కదా, చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇది సింధుకి ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా వంటకాలు చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇలాంటి స్టవ్ ఒకటి తీసుకోవాలండి. మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తీసుకొచ్చి ఇలాంటిది ఒకటి తీసుకొచ్చుకోవాలి. ఇట్లాంటిది ఉంటే బాగా మనకి ఉపయోగపడుతుంది వంటలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు. అంటే ఇట్లా గ్లాస్ స్టవ్ మీద అంటే ఎక్కువసేపు మనం ఆన్లో ఉంచాలి కదా వంటలు అవి ప్రిపేర్ చేసేటప్పుడు. మరి ఎక్కువ హీట్ అయితే మళ్ళీ కొంచెం ఈ మధ్య చూస్తున్నాం కదా వీడియోస్లో బ్రేక్ అయిపోవటం అలాగా. అందువల్ల నేను ఇట్లా వంటలు ఇలాంటివి చేసేటప్పుడు సపరేట్ స్టవ్ మీద చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా తెప్పించుకున్నాను. ఇంకా నేను కూడా తీసుకోవాలండి. అది ఎంతో ఉండదు, ఇంకా అలాగే పోతుంది. ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి. ఇంకా వంట సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అప్పుడు కబుర్లు చెప్పుకుంటా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టఫింగ్ చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. నేనైతే వేరుశనగ పప్పులు, తినే సాయి శనగపప్పు ఉంటుంది కదా, అది బెల్లము, ఇవి ఎండు కొబ్బరి వీటితో ప్రిపేర్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. అంటే ఎండు కొబ్బరి చక్కెరతో పుట్నాల పొడితో కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా చేయండి ఒకసారి, చాలా భలే రుచిగా ఉంటుంది. ఇంకా చక్కెర కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది కదా. ఎక్కువగా నేను ఇలాగే చేస్తుంటాను అనమాట. ఇంకా ముందైతే ఈ పప్పులు వేయించేసుకుంటే చల్లారుతుంటాయి. కాస్త కొంచెం పొట్టు తీసేసి మిక్సీ ముందుగా ఇది వేపేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ వేసుకున్నాను. మళ్ళీ మన పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా, సరిపోతాయని చెప్పి చిన్న మంట మీద పప్పు బాగా వేగే వరకు వేయించేసుకుంటే ఈ పని అయిపోద్ది. ఇక్కడ మొత్తం గోధుమ పిండి వేస్తే కొంచెం గట్టిగా వస్తాయని చెప్పి హాఫ్ ఇది హాఫ్ ఇది రెండు సమానంగా తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 1 కేజీ వేసేస్తున్నాను. 1 కేజీ కన్నా కాస్త ఎక్కువ బెల్లం తీసుకుంటున్నానండి. మైదా 1 కేజీ తీసుకుంటున్నాను. కొంచెం తగ్గించేసి, కొంచెం పని ఎక్కువ ఉంటుందండి కజ్జికాయలకి, ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం పక్కకు తీసి పెట్టేస్తున్నాను, మనం పిండి రుద్దుకోవడానికి అంతటికి ఉంటుందని చెప్పి. సాల్ట్ వేసుకొని కాస్త సరిపోద్ది. చాలామంది వంట సోడా వేస్తుంటారండి. వంట సోడా వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పి ఇక్కడైతే నేను వంట సోడా యాడ్ చేయట్లేదు. కాస్త నూనె వేడి చేసి పోసుకుంటే కూడా అంతే క్రిస్పీగా వస్తాయి అన్నమాట, పైన షెల్ పార్ట్ అంతా కూడా. ఇంకా సంక్రాంతికి అందరం ఇల్లు క్లీనింగ్ పెట్టుకుంటాం కదండి. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా నేనైతే ఇంకా క్లీనింగ్ ఇంకా మొదలు పెట్టలేదన్నమాట. పెట్టుకుంటే ఇంకా తెలియకుండానే ఒక వారం రోజులు గడిచిపోతాయి. అన్నీ ఒకే రోజు చేయలేను, కొద్ది కొద్దిగా చేసుకుంటూ వస్తానన్నమాట, ఒక్కొక్క ఫ్లోర్లో అలాగా. సంక్రాంతికి మొత్తం డీప్గా గిన్నెలన్నీ తోముకోవడం అలవాటు. ఇంకా అవన్నీ చెయ్యాలి, మెల్లగా స్టార్ట్ చేయాలి. మంచి రోజు చూసి ప్రారంభిస్తానన్నమాట. ఇంకా అలా స్టార్ట్ చేయాలి.
ఒక పిండి అంతా ఇట్లా బాగా కలిపి పెట్టేసుకొని ఒక తడిబట్ట తడిపి పెట్టేసుకున్నాను ఇక్కడ. అంటే ఆరిపోకుండా ఉంటాయి నీట్గా. ఈ లోపల స్టఫింగ్ కోసం ఈ బెల్లము దంచేసుకొని, కొబ్బరి మిక్సీ కన్నా తురుముకుంటే బాగుంటుంది అనమాట. కాస్త ఓపిక చేసుకొని తురుముకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవన్నీ రెడీ చేసుకుంటాం. ఇలా ఈ కొబ్బరి అంతా ఇలా తురిమేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొద్దిగా వేరుశనగ పప్పులు, ఇంకా సాయి శనగపప్పు కాస్త, ఇంకా నల్లగొట్టిన బెల్లము, కొన్ని యాలక్కాయలు ఇవన్నీ వేసి కలిపి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకొని అన్నింటిని ఇలా కలిపేసుకొని ఇంకా స్టఫింగ్ రెడీ చేసేసుకోవాలండి. ఇంక ఈలోగా పిండి కూడా బాగా నానుంటుంది కాబట్టి చక్కగా బాగొస్తాయి. ఇక ఇందులో ఈ గిన్నె పెట్టేసుకొని నేను నూనె పోసేస్తున్నాను ఇక్కడ. ఈరోజే ఈ కజ్జికాయలు చేసేసాక ఉప్పు చెక్కలు కూడా చేయాలనుకున్నాం అనమాట. ఇవి కంప్లీట్ అయ్యేసరికి మా ఇద్దరికి నడుములు నొప్పులొచ్చేసాయి. అసలు ఏం చేయలేకపోతున్నామండి. ఇప్పుడే మనం ఇలా ఉంటే మన పిల్లలు అసలు ఇవి ఇవి అసలు చేస్తారంటారా? అమ్మ వాళ్ళు ఎన్నెన్ని చేసేవాళ్ళండి అసలు. పండగలకైతే పెద్ద పెద్ద గిన్నెలకి నింపేవాళ్ళు. ఎదురు బుట్టలుంటాయి కదా! ఎదురు బుట్టల నిండా అరిసెలు చేసేవాళ్ళు. అసలు ఎంత పని చేస్తారో మన అమ్మ వాళ్ళు. ఇంకా మళ్ళీ ఇంకొక రోజుకి పోస్ట్‌పోన్ చేసేసామనమాట. ఉప్పు చెక్కలవి ఇంకొక రోజు చేద్దాంలే అని చెప్పి. ఇంకా అరిసెలు ఇలాంటివన్నీ కూడా తప్పకుండా ఇంక ఊరు దగ్గరికి వెళ్ళి అక్కడే చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు అక్కడే చేసుకుంటానులెండి. అక్కడైతే అమ్మ, పిన్నమ్మ వాళ్ళు అందరుంటారు గదా! అందరూ సాయం జేస్తారు. సందడిగా గూడా ఉంటదనమాట. ఇంకా బాబాయ్ వీళ్ళొచ్చి హెల్ప్ జేస్తారు పిండి కలపడానికి. ఇంకా మీకు ఆ వీడియో గూడా పెడతానులెండి. అక్కడికి ఎలాగో ఎళ్తాను కదా! ఇంకా నాన్నకి ఈ కజ్జికాయలంటే చాలా ఇష్టం అనమాట. అన్న, సింధు ఇద్దరు ఊరెళ్ళున్నారు. నిషి ప్రస్తుతం నా దగ్గరే ఉంది. ఊరు దగ్గర వేరుశనగ పప్పు నాటుతున్నారు. ఇంకా నాన్నకి హెల్ప్ చేయడానికి అన్న కూడా ఎళ్ళున్నాడు. ఇంకా నాన్నకి కూడా ఇచ్చి పంపించాను. ఇంకా మామయ్య కూడా ఇష్టంగా తింటున్నారు. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంచాననమాట. ఇంకా మా బాబయితే చేసిన రోజు టేస్ట్ చేసాడు. ఇంక తర్వాత తిన్నానంటే తర్వాత తింటానంటున్నాడు. పేరు వాడిదనమాట. మేము ఎంజాయ్ జేస్తున్నాము. అయితే చాలా బాగొచ్చాయండి. ఇక ఈ గిన్నె పెట్టేసుకున్నాను గదా! పెద్దది ఒకటి ఐరన్ కడాయి తీసుకోవాలండి. ఇంకా ఊరు దగ్గరున్నాయి. ఇంక అక్కడే ఎక్కువ ఊర్లో చేసుకుంటాను గాబట్టి, ఇంక ఇక్కడ నాకు పెద్దగా అవసరం ఉండదు. కానీ కొన్ని కొన్ని వస్తువులు ఉంటే బావుంటదనిపిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందనమాట. ఇంకా అంటే చాలా ఇయర్స్ అమ్మే పంపించేవాళ్ళు నాకు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కానీ, అట్లా అమ్మ నాకు, సింధుకి ఇద్దరికీ ఆహ్, ఇవన్నీ చేసి పంపించేదనమాట సంక్రాంతి టైంలో. ఇంకా కొన్ని కొన్ని ఇలాంటి చిన్న చిన్నవి చేయాలన్నప్పుడు ఇబ్బందవుతుంది. ఇంకా ఐరన్ కడాయి ఇలాంటివి తీసుకోవాలి. ఇంకా చక్కగా బాగా ఏగిపోయాయి ఇవి. అయితే పనైతే కాస్త ఎక్కువే గానీ తినడానికి బావుంటాయి టేస్టీగా. ఇప్పటికయిపోయాయండి మొత్తానికి. అవన్నీ కంప్లీట్ జేసేసాము. ఇంక చివరన పిండి మిగిలితే పిల్లలకి ఇలా చిన్న చిన్న బిస్కెట్స్‌లా కట్ జేసి, ఉప్పు, కారం జల్లేద్దామని ఇవన్నీ కట్ జేసాము. ఇంక నెక్స్ట్ ఉప్పు చెక్కలు చేద్దాం అనుకుంటున్నాం. ఓపికుందా సింధు? పిల్లలు గూడా వచ్చేసారు. ఆ! ఇంతకుముందు సింధు అక్క అక్క అంటుంది అని చెప్పి డౌట్స్ వస్తున్నాయి చాలా మందికి. సింధు అది మీ అన్న వైఫ్ కదా అక్క అంటుంది అని అంటున్నారు. అక్క అని ఎందుకు అంటున్నావు సింధు చెప్పు. అక్క వాళ్ళు మాకు అక్క వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచే తెలిసింది. అట్లా చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవటం అలవాటు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా ఇంకా వరుసలు అలా పిలవటం అట్లా ఇష్టం లేదు. అదే కంటిన్యూ చేస్తుంది నేను అక్క అని. తెలిసిన ఫ్యామిలీస్ అందువల్ల ఇంకా అదే ఇంకా అట్లాగే పిలవటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అట్లా పిలవలేం వదినా. అదే అదే చాలా సార్లు వస్తుంటది ఆ కామెంట్. అదే వదిన కదా అక్క అని పిలుస్తున్నారు ఏంటి అని అడుగుతుంటారు. అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అక్క అక్క. ఉప్పు కారం వేయాల నిషి. ఓకే ఉప్పు కారం వేయాలంట. ఇంకా ఫైనల్గా అది ఒకటి చూపిద్దాము. చాలా బాగా వచ్చుతాయండి ఇవైతే బాగుంటాయి కానీ బాగా పని అనమాట. మొత్తానికి అన్నీ కంప్లీట్ అయ్యండి. కొంచెం ఎక్కువ వర్క్ అనమాట ఇవి. కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా! ఇంకా వాళ్ళ కోసం కష్టమైనా చేయాలి. నేను దీంట్లో వంట సోడా ఏం వేయలేదు. కొంచెం కాచిన నూనె వేసాను కదా! బాగా పైన బాగా క్రిస్పీగా వస్తాయి. ఆ లోపల
లోపల స్టఫింగ్ కూడా బాగుంటుందండి. అసలు చాలా బాగుంటుంది. ఆ బెల్లము, వేరుశెనగ పప్పులు అవన్నీ వేసాం కదా, చాలా బాగుంటాయి అన్నమాట. ఎండు కొబ్బరి కూడా తురుముకొని కాస్త ఓపిక చేసుకుని వేసుకుంటే ఆ టేస్టే వేరు, మిక్సీకి కాకుండా మధ్య మధ్యలో పండుగ తగులుతా బాగుంటాయి. ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.